అంతర్జాతీయ హంగర్ సర్వీస్ వారోత్సవాలలో భాగంగా లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని డిస్ట్రిక్ట్ 320 జిల్లా గవర్నర్ లయన్ మదన్ మోహన్ రేపాల మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలన్నారు. ఈ నెల 3 నుండి 11వ తేదీ వరకు జరుగుతున్న అంతర్జాతీయ హంగర్ సర్వీస్ వారోత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణంలోని 16 లయన్స్ క్లబ్లు, నల్గొండ లయన్స్ ఫ్రీ మీల్స్ ఫౌండేషన్ ద్వారా శుక్రవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో నల్గొండ పట్టణ మున్సిపల్ కార్మికులు, ఆటో డ్రైవర్లు, హమాలీ కార్మికులు, రోజువారీ కూలీలు, వీధి అమ్మకందారులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ 320 జిల్లా గవర్నర్ లయన్ మదన్ మోహన్ రేపాల, లేడీ లయన్ విజయలక్ష్మి రేపాల ప్రారంభించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ జిల్లాల సర్వీస్ కోఆర్డినేటర్ లయన్ మోహన్ రావు తీగల, జిల్లా 2వ ఉప గవర్నర్, జిల్లా హంగర్ సర్వీస్ కోఆర్డినేటర్ లయన్ దశరథ జల్లా, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ లయన్ రామకృష్ణ చిలుకూరి, డిస్ట్రిక్ట్ సర్వీస్ కోఆర్డినేటర్ లయన్ బాచుపల్లి రవీందర్రావు, డిస్ట్రిక్ట్ మహిళా సంక్షేమ కోఆర్డినేటర్ లయన్ పద్మా ప్రసాద్ మావిడి, జిల్లా క్లబ్స్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ లయన్ తుమ్మలూరి మురళీధర్ రెడ్డి, జిల్లా జాయింట్ ట్రెజరర్ లయన్ తేలుకుంట్ల సంజీవరెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రకృతి వ్యవసాయ కోఆర్డినేటర్ లయన్ ఎదుళ్ల అంజిరెడ్డి, మిరియాల యాదగిరి, కోడె సతీష్ కుమార్, పుట్ట వెంకన్న, ఎర్రమాద అశోక్, జిల్లా జోన్ చైర్పర్సన్లు, రీజియన్ చైర్పర్సన్లు, జిల్లా కేబినెట్ మెంబర్లు, లయన్స్ క్లబ్స్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు, నల్గొండ పట్టణంలోని లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. కుడివైపున మంచినీళ్ళు ఉన్నది, కుడివైపున మంచినీళ్ళు ఉన్నాయి. రెడీ ఉండండి, స్నేహవారు ఉన్నారు. క్లబ్ల వాళ్ళు ఫోటోస్ ఒకటి తీసుకోండి, పక్కా జరిగితే వేరే వాళ్ళు సాంబారు, అన్నం పెట్టారు, పెరుగు, రసం ఉంది, మజ్జిగ ఉన్నది. తిన్న వాళ్ళు అంటలు వేయడానికి ఇంటర్నేషనల్ వారు 2వ సర్వీస్ వీక్ సందర్భంగా హంగర్ రిలీఫ్ని తీసుకోవడం జరిగింది. మొదటిది మెంటల్ హెల్త్ వెల్బీయింగ్ చాలా చక్కగా ప్రపంచమంతటా బాగా చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇబ్బందులలో 8 ఇబ్బందులు తీసుకోవడం, అందులో హంగర్. చాలామంది ఈ ప్రపంచంలో ఆహారం లేక చనిపోయేవారు రోజుకి 30-40 వేల మంది ఉన్నారు. అదేవిధంగా 7 కోట్లు 8 కోట్ల మంది ఉపవాసం కూడా ఉంటున్నారు. ప్రతి సెకండ్లకు కూడా ఒక పిల్లవాడు ఆహారం లేక చనిపోతున్నారు. సో లయన్స్ ఇంటర్నేషనల్ వారు ఈ యొక్క హంగర్ రిలీఫ్ని ప్రపంచమంతటా కూడా ఈ వారం రోజులు 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు డిఫరెంట్ ప్లేసెస్లలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ నుంచి కోఆర్డినేటర్గా జల్లా దశరథ గారు, జిఎస్టీ కోఆర్డినేటర్ రవీంద్రరావు గారు, జిల్లా గవర్నర్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ కార్యక్రమాలు 7 రోజుల నుంచి నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నల్గొండ పట్టణంలో ఉన్న 19 క్లబ్లు అద్భుతంగా మీల్స్ అనే కార్యక్రమం చేపట్టడమే కాకుండా ఈ వారం రోజులు కూడా 8 రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్లబ్ సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఇదే విధంగా సొసైటీలో ఉన్న అన్ని వర్గాలకు మనం రీచ్ అయ్యే విధంగా ఎవరు ఆకలితో బాధపడొద్దనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా డీజే టీం కూడా అద్భుతంగా సపోర్ట్ చేసినందుకు మీల్స్ అండ్ వీల్స్ ఫౌండేషన్ చైర్మన్ బేమయ్య గారికి అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. నల్గొండ పట్టణం ఉన్నటువంటి లయన్స్ క్లబ్ల ద్వారా, అలాగే నల్గొండ లయన్స్ ఫ్రీ మీల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జిల్లా తరపున చేపట్టడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి క్లబ్బుల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, అలాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి వారి క్లబ్ అధ్యక్షులందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆటో వర్కర్లకి, హమాలీస్కి, అదేవిధంగా రోజువారీ కూలీలకు, అదే పట్టణ ప్రాంతంలో ఉన్న పాదచారులకు అందరికీ కూడా ఈరోజు దాదాపుగా 600 మందికి మేము అన్న ఆహారాన్ని అన్న వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా గవర్నర్ మదన్ మోహన్ రేపాల్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మల్టిపుల్ జిఎస్టీ కోఆర్డినేటర్ తీగల మోహన్ రావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వారం రోజుల నుంచి ముందుకు తీసుకుపోతున్న మా డిస్ట్రిక్ట్ హంగర్ రిలీఫ్ సేవా వారం కోఆర్డినేటర్ అటువంటి మా దశరథ జల్లా గారు చక్కగా నిర్వహిస్తారు.